హలో అండి అందరికీ. సో, మనం స్టాక్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే, మనకు దగ్గర ఉన్న ఏదైనా హోల్‌సేల్ షాప్ కానీ, లేకపోతే టెక్స్‌టైల్స్ గానీ, ఏదైనా దగ్గర ఉన్నది ఆ దగ్గరికెళ్ళి తీసుకోవాలండి ఫస్ట్. అసలు మీరు ఎంత కొన్నా గానీ దగ్గరనే తీసుకోవడం బెస్ట్ అని చెప్తున్నా. ఎందుకనంటే, ఇప్పుడు మీరు శారీ బిజినెస్ అనగానే అందరికి గుర్తొచ్చేది సూరత్. ఓకేనా? సో, సూరత్ ఆహా! నేను చేస్తా ఇలా శారీ బిజినెస్ అనుకొని సూరత్ అయితే ఎళ్తారు. ఎట్లెళ్తారు? టికెట్స్ బుక్ చేసుకుంటారు, ట్రైన్‌కెళ్తారు. ఇంకెక్కువ రేటు పెట్టి ప్లేన్‌కెళ్తారు. సో, ఇది ఎళ్తారు, ఎళ్ళడం ఖర్చుంటది, మనం స్టే చేయడం ఖర్చుంటది, ఫుడ్ ఖర్చుంటది. ఇదంతా ఇంక అక్కడ ఖర్చుంటది. ఇక దీనికంటే ఇంకెక్కువ ఉందేంటంటే మనం శారీస్ పర్చేస్ చేయాలి కదండీ! సో, మనమేందంటే ఒక 50 ఎబోనే అట్లా చెయ్యాలి అక్కడైతే సూరత్‌లో చేయాల్సిన బిల్లయితే. సో, 1,00,000 అట్లా చేసేసొస్తారండి. చేసేసి ఇంక మీతోనైతే రాంగ్ తీసుకురా గాని ట్రాన్స్‌పోర్ట్‌కి ఏస్తాం మేడం. సరే మీరెళ్ళండి దర్జాగెళ్ళండి అని చెప్తారు. సో, మన శారీసే కదా! మనం సెలెక్ట్ చేసుకున్నవే కదా! సరే ఇంకా అది ట్రాన్స్‌పోర్ట్‌కెయ్యండి అని చెప్తారు. ఇంకొకవేళ ఇంకా మనం బాగా కొంచెము అది తెలిసిన వాళ్ళైతే, లేదు నా ముందే ప్యాక్ చేయండి. నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని నా ముందే ప్యాక్ చేయండి అని మాట్లాడినా గానీ, వాళ్ళేందంటే, మేడం మీరు స్టాకు చూసినవి అన్నీ ఇక్కడ లేవు. గోదాంలో ఉంటాయి కొన్ని స్టాకు. మేము అక్కడి నుంచెళ్ళి తీసుకొచ్చి అక్కడే ప్యాక్ చేసి అక్కడి నుంచెళ్ళి పంపిస్తాం. ఇక్కడికి రావు. ఓన్లీ చూపెట్టడానికే ఇక్కడ ఉంటాయి అని చెప్తారు. మీరు చూపెట్టినయే అన్నీ పంపిస్తామని అంటారు. ఓకే అంటారు. సరే అని మీరు కూడా ధైర్యంగా వస్తారు ఇంటికి. ఇంటికొచ్చిన తర్వాత 2 డేస్, 3 డేస్ తర్వాత మీ స్టాక్ అనేది వస్తది. అంటే ఎక్కువ డేసే పడతది. మీ స్టాక్ అనేది వస్తది. వచ్చిన తర్వాత మీరు ఇప్పుకున్నాక ఇంకా అందులో చూస్తే మీరు ఒక 1,00,000 బిల్ చేశారనుకోండి. 1,00,000 బిల్లులో అయితే ఒక 10,000, 15,000, 20,000 అయితే స్టాకే ఉండదండి అందులో. మళ్ళీ ఉన్న స్టాక్‌లో గూడంగా అన్ని డ్యామేజ్ వస్తాయి. అన్ని డ్యామేజ్ వచ్చిన చీరలే ఉంటాయండి. సో, ఇదండి ఆ డ్యామేజ్ వచ్చిన చీరలు, రాని స్టాకు మీరైతే 1,00,000 పెట్టిన కాడ ఇక్కడే 50 అట్లా లాస్ అయిపోతారు. సరే వాటితో ఏమవుతాము ఇంకా ఇందులో చూసుకుందాము అని మీరు ఒక రూ. 100 అమ్ముకోవాల్సిన కాడ 200 మార్జిన్ పెట్టుకొని ఒక చీరకు అమ్ముకోవాల్సొస్తది కస్టమర్ దగ్గర. సరే ఇంకా వాళ్ళు ఎక్కువ అని వాళ్ళు కూడా ఎక్కువ ఉందని మళ్ళీ రారు. సో, మీ బిజినెస్ అనేది లాస్ అయిపోతదండి. అంటే నేను ఎందుకు మనకు దగ్గరున్న షాపే చెప్తున్నానంటే, మన దగ్గరుంటే మనం ఎళ్తాము. ఎళ్ళేసి మన కళ్ళారా మనం చూసుకుంటాము. చూసుకున్న తర్వాత వాడు ఒకటే షాప్‌లో ఉంటది. ఆ బండ, ఈ బండ మనం ఒక 10 బండలు అట్లా ఒక 20,000 అట్లా మనం పర్చేస్ చేసి 20,000 అట్లా మన ముందే కళ్ళ ముందే ప్యాక్ చేసేస్తారు. ఇంక మన అడ్రెస్ ఇస్తే ట్రాన్స్‌పోర్టర్‌గానే ఇస్తారు. ఒకవేళ నీకు వచ్చినా గానీ అందులో నీకు డ్యామేజ్ ప్రొడక్ట్స్ వచ్చినా, లేకపోతే నువ్వు సెలెక్ట్ చేసుకున్న శారీస్ రాకపోయినా గానీ, నువ్వేంటంటే మళ్ళీ ఎళ్ళగలవు. ఎళ్ళినా నీకు పెద్ద అదేం గాదు. ఒక హాఫ్ డే పడుతుంది. దగ్గరుంటే ఏదైనా హాఫ్ డే పడుతుంది. అండ్ మళ్ళీ ఇంకేంటంటే ఇంక చార్జెస్ కూడా తక్కువ పడతది. అట్లా ఎళ్ళామా ఇట్లా వచ్చినట్టు ఉంటది. అదే అండి ఏదైనాను నువ్వు సూరత్ ఎవరు ఎళ్తారు? సూరత్ నువ్వు వెళ్ళినా ఎళ్ళకున్నా గానీ, అసలు నీకు సూరత్ అంటేనే నమ్మకం లేదండి ఎవ్వరికీ ఈ రోజులల్ల. ఓకే. నమ్మకం ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా ఎళ్తే ఓకే. మీ ఇష్టం అండి అది. నేనైతే చెప్తున్నా కొత్తగా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, లేకపోతే స్టార్ట్ చేసినా మళ్ళీ కొంచెం నడిపించుకుంటున్న వాళ్ళకైతే చెప్తున్నాను. మీరు ఆహా! వస్తుంది కదా శారీస్ నుండెళ్ళి ఇదే శారీస్ మనం ఇంకా శారీస్ తీసుకొస్తా, సూరత్ నుండెళ్ళి తీసుకొస్తా తక్కువొస్తాయి అక్కడ అని మీరు ఇట్లా ఎళ్తే ఇంకా లాస్ అయిపోతారండి. నేనైతే కొంతమందిని అడిగితే వాళ్ళు ఇదే చెప్పారు. సో, అందుకే మీకు కూడా చెప్తున్నానండి. మనకైతే ఇక్కడ చాలా మందికి హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే మదీనానైతే ద బెస్ట్ అని చెప్తానండి. ఎందుకంటే సికింద్రాబాద్‌లో కూడా చాలా ఉన్నాయండి. టెక్స్‌టైల్స్ ఉన్నాయి. చాలా హోల్‌సేల్ షాపులు కూడా ఉన్నాయి. క్లాత్ కూడా బానే ఉంటది. క్వాలిటీ బానే ఉంటాయి అన్నీ. ఇంకా మనం ఎళ్లి చూసుకొని తీసుకొచ్చుకోవడమేనండి. సో, మనం స్టార్టింగ్ కొన్ని సారీసు, సరే అయిపోయినాక మళ్ళీ ఇంకొన్ని సారీస్ పోయి నీకీ ఒకటే షాప్‌కెళ్ళామనుకో నీకు గూడంగా అతను ఓహో! ఈమెకి ఇలాంటివని కావాల్సినవి చూసేసి నీకు క్వాలిటీ వైస్‌గా ఏస్తాడు, రేట్ తక్కువున్నయి ఏసేస్తాడు. నీకు కొత్త ఐటెమ్స్ అన్నీ ఏస్తారండి. సో, ఇదండి. అంటే ఏదైనా గానీ నువ్వు బిజినెస్ చేస్తున్నావనంటే ఊరికే ఆహా! నేను చేస్తా బిజినెస్ అని నేను సూరత్ ఎళ్తా, మీ ఇంట్లో వాళ్ళని డబ్బులడిగి సూరత్ ఎళ్లి డబ్బులు తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తా అని వృధా ఖర్చయితే చెయ్యకండి. ఎవరికైనా చెప్తున్నా. అంటే కొత్తగా చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకు చెప్తున్నా. అంటే ఎవరు కొత్తగా అనంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ గానీ, కొంతమంది స్టూడెంట్స్ గూడంగా స్టడీ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు, ఏమైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నాకంటూ ఒక ఇన్‌కమ్ ఉండాలి కదా! అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండీ. ఏదైనా నీకు జ్యువెలరీ గానీ, ఏదైనా గానీ, నువ్వు ఏదైనా గానీ మనకిక్కడ హైదరాబాద్‌లో ఉన్న శారీస్ అయితే మదీనా మార్కెట్. నువ్వు జ్యువెలరీ అయితే జ్యువెలరీ ఏదైనా దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ వేరేమన్నా కావాలంటే బేగం బజార్‌లో అన్నీ మనకు దొరుకుతాయండి. సో, ఇదండి. మీకేమన్నా శారీస్ గురించి, మీషో గురించి ఏమన్నా మీకు డౌట్స్ వచ్చినా, మీకేమన్నా ఇంకా డీటెయిల్స్‌గా తెలవాలన్నా నాకైతే మెసేజ్ అయితే చెయ్యండి. కామెంట్ అయినా చెయ్యండి. మీరు నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకొస్తది. నేను అన్నీ ఇంకా శారీస్‌ల గురించి లాభమా, నష్టమా, చెయ్యాలా, వద్దా అని దాని గురించి అయితే చెప్తానండి. మీరు కరెక్ట్ చేసుకోవాలంటే కరెక్ట్ నేను చెప్పనండి. ఎందుకంటే బిజినెస్ అనేది చాలా లాస్ ఉంటదండి. అందుకే చెప్తున్నా లాస్ అయ్యి మీ ప్రాబ్లమ్స్‌ని మీరే కొని తెచ్చుకోవద్దు అని చెప్పడానికే నా ఉద్దేశ్యం అండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ సపోర్ట్ చేసి వెళ్ళండి.